ప్రియులారా, మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం ప్రియులారా. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునే వరకు కూడా ప్రయాస ప్రయాస ప్రయాస. నీ ప్రయాస ఎలా ఉండాలంటే ప్రియులారా, ప్రభు చెప్పిన మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకునే రీతిగా నీ ప్రయాస ఉండాలి. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అని అంటే ప్రియులారా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రియులారా. ఏమి నశించిపోతుంది అంటే ప్రియులారా, అనేకులు పాపులుగా ఉన్న వారిని ప్రియులారా రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారు. అనేక మంది వ్యాధులతో బాధలతో బలహీనలతో ఉన్న వారిని, వారికి ఉన్న వ్యాధులు వారికి ఉన్న బాధల నుండి విడుదల దయచేయడానికి యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారు. అంతేకాదు ప్రియులారా, ఎవరైతే పేదరికంలో కొట్టిమెట్లాడుతూ ఉన్నారో, ఏంటి ఆ పేదరికం అంటే ప్రియులారా, చాలా మంది ఎంత కష్టపడినా వారు ఎంత కష్టపడి ప్రియులారా నెల అయిన తర్వాత జీతం తెచ్చినప్పటికీ కొంతమంది ప్రియులారా, అందరని కాదు, కొంతమంది వారి జీతాలు సిల్లు సంచులు వేసినట్లు అయిపోతూ ఉంటాయి ప్రియులారా. నిజమే. అందుకే ప్రయాసంతా కూడా మనం ప్రభువును కలిగిన వారిగా ఉండాలి. నీ ప్రయాస నీ భారమంతా కూడా ఆయన మీద మోపినట్లయితే నీ ప్రయాస నీ భారము నీ పనుల భారము వ్యర్థం కాకుండా కాచి కాపాడే దేవుడు. అంతేకాదు ఆయన యేసు ప్రభు వారి శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే శిష్యులు అడిగారు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళాలంటే నశించిపోతున్న గొర్రెల ఎద్దుకు మీరు వెళ్ళండి, సువార్త ప్రకటన చేయండి, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందులాగన వారిని వారి పాపముల నుండి శాపముల నుండి దుర్నీతి నుండి విడిపించే వారిగా మీ ప్రయాస ఉండాలని సేవకులు కూడా హెచ్చరికలు జారీ చేశాడు. నిజమే ప్రియులారా, మరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని మరి ఇదిగో పత్రికలు తీసుకొచ్చారు. ఆ పత్రికలందరూ తీసుకోండి, తీసుకుని వాటిని చదవండి. చదవడమే కాదు, యేసు ప్రభు నందు ప్రియులారా విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరైతే ప్రభు నందు విశ్వాస వీరులుగా ఉంటారో వారు ప్రియులారా ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. మనం ఇక్కడ ఎంత కష్టపడినా ఏ పని చేసినా ప్రియులారా అది ఈ లోకం మట్టుకు మాత్రమే. కానీ మనం ఒకానొక నాడు ప్రియులారా నిద్రించిన తర్వాత ఆ పరలోకం అనే రాజ్యంలోకి చేరాలంటే ఈ లోకంలో మనం ఉండగానే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి, బాప్తీసం తీసుకోవాలి ప్రియులారా. ఎవరైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ప్రియులారా వారు ఎప్పటికీ కూడా దేవుని బిడ్డలే ప్రియులారా, ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతారని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఆ పత్రికలు తీసుకున్న ప్రతి ఒక్కరూ చదివి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసం ఉంచేలాగన మీ అందరినీ కోరుతూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన